సార్ నమస్తే అండి, మీ పేరండి? సురేంద్ర అండి, కాటా సురేంద్ర. సురేంద్ర గారు ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. ఏంటి మరి వ్యవసాయం ఎలా ఉంది ఈ సంవత్సరం? ఈ పట్టసీమ వచ్చిన తర్వాత కృష్ణా వాటర్ ఇక్కడ రాయలసీమ దాకా ఇప్పుడు చిత్తూరు దాకా వెళ్తుంది కదా, ఆ వాటర్ వలన మా మండలంలో కొన్ని ఊర్లు ఆల్మోస్ట్ ఆల్ 60% బాగుపడినాయి. ఇంకా మా ఊరికి నెక్స్ట్ కేశవ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊరికి కానీ నీళ్లు తెస్తారని ఆశిస్తున్నాము. అంటే అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? 80% న్యాయం జరిగిందండి. ఏ విధమైన సహాయం అందింది అసలు ప్రభుత్వం తరపు నుంచి రైతులకు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, ఇన్పుట్ సబ్సిడీ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ అర్హులైన వారికి వచ్చాయా లేదా అందరికీ ఇచ్చారు? మొత్తం ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చారు. మిగిలిన సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి ఎలా జరిగాయి అంటారు ఈ సంక్షేమ పథకాలన్నీ? డాక్రా మహిళలు సంతృప్తిగా ఉన్నారు. మరి 2000 పింఛను, వృద్ధాప్య పింఛన్లు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు బేషరతుగా మేము ప్రచారాలకు వెళ్ళినప్పుడు మాకు అన్నం పెట్టాడు, మేము ఆయనకే ఓటేస్తాం చంద్రబాబుకి అని చెప్పారు. ఇంకొకటి కేశవ్ గారు ఇంతవరకు మా నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయని పనులు కేశవ్ గారు చేస్తున్నారు. ఇంతవరకు ఏమేం చేశారు కేశవ్ గారు? రోడ్లు వేయించారు, నీళ్ళు తెచ్చాడు, విద్యా సమస్యలకు కానీ కొంచెం ఇచ్చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి అందరికీ సహాయం చేస్తూ బాగా మనుగడగా సాధిస్తున్నాడు. అంటే ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కేశవ్ గారు, మరి 3వసారి కూడా ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా అవుతాడు, మినిస్టర్ గారు కాబోతున్నాడు. ఎంత మెజార్టీతో గెలిపించుకోబోతున్నారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ దగ్గర 5,000 to 10,000తో గెలవచ్చు. చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? మంచి పరిపాలన అండి, ఎవరు చేయబోరు. మరి వస్తారా మళ్ళీ అధికారంలో? ఖచ్చితంగా రావాలి, వస్తాడు అనుకున్నాం. చూస్తుంటే అటు కేసీఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే మోదీ గారు కానీ కలిసి వీళ్ళు ముగ్గురు ఒక కుట్ర పన్నారు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో దించడానికి అని అంటున్నారు. వాళ్ళు ముగ్గురు కాదు, వాళ్ళ తాతలు వచ్చినా దిప్పలేరు. ప్రధానంగా కేసీఆర్ గారి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అంటాం. దాంట్లో భాగంగానే ఇక్కడ 100 గిఫ్ట్లు ఇస్తాం ఆయనకు. 12వ తేదీనే ఇస్తాం. 11వ తేదీ ఓటు రూపంలో చెప్తాం, 12వ తేదీ ఆయనకు గిఫ్ట్ ఇస్తాం. అమ్మ నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు రామలక్ష్మణ్. రామలక్ష్మణ్ ఏం చేస్తుంటారమ్మా? ఈవో లీడరు. ఏంటి మరి ఈ పసుపు కుంకుమ డబ్బులు వచ్చినాయా మీకు? అందరికి వచ్చినాయి సార్. ఎంత వచ్చాయి ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు 6,000 వచ్చినాయి. 6,000 వచ్చాయి. మిగిలిన డబ్బులు ఎప్పుడు వస్తాయంట? నెక్స్ట్ వస్తాయన్నారు సార్, ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి మీ గ్రూపులు అందరికీ అందే ఈ పసుపు కుంకుమ? అందినాయి సార్. మరేంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న వస్తే మాకు ఆడవాళ్ళందరికీ అండగా ఉంటాడనేది మా అభిప్రాయం సార్. మరి వస్తారంటారా మళ్ళీ? వస్తాడు సార్, తప్పనిసరిగా వస్తాడు. మరి ఇక్కడ మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది ఈసారి? బాగానే ఉంది సార్. ఎవరు ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారు? కేసులను సార్, కేసులను పోటీ ఎవరు లేదనేది నాకు తెలియదు. అందుకని కేశవ్ గారు గెలుస్తారా ఈసారి? తప్పనిసరిగా గెలుస్తాడని అది మాకు నమ్మకం ఉంది.